నా తెలిసి నువ్వు ఈరోజు రాత్రిగా చచ్చిపోతావేమో పంపిస్తే. నా తెలిసి నువ్వు ఈరోజు రాత్రిగా చచ్చిపోతావేమో పంపిస్తే. ఆ టెన్షన్ నాకు ఉంది రే. నేను ఆడుకోను. తీసుకొస్తా ఉండు అన్నాడు. అన్నా 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 రానా నీకు సరిపోయింది. రా రా. తిన్నావు బాగా? తిన్నా. పండుకున్నావా? పండుకున్నా. చెప్పులు వేసుకో. వేసుకో చెప్పులు చెప్తా. వద్దులే లేకపోతే చెప్పులు రా, మళ్ళా చెప్తానే కొడతాడు. లేకపోతే చెప్పులు రా, మళ్ళా చెప్తానే కొడతాడు. ఏంటి కొడతాడు? ఎవడు కొడతాడా? ఎవరేమన్నా చూడన్నా మెంటలోడు సైకోతాను. నగలు తెల్లని కొనుక్కొని తెల్లా. సైకోతాను. నగలు తెల్లని కొనుక్కొని తెల్లా. ఏది కొనుక్కుంటుంది? నేను అమ్మినా కదా ఈ మెంటలోనికి ఏరా తెల్లానికి ఏమి తెల్లాని కొనుక్కోండి. ఫస్ట్ బట్టలు తెచ్చుకోపా. బట్టలు ఏం నువ్వు లే నేను కొన్ని బట్టలు ఏమి కొని బట్టలు కొని తెల్లని కొనుక్కున్నానని. బండి ఎక్కుదురా. బాబాయ్ ఏమోడు ఆడుచు మళ్ళీ ఆడకపోతే మళ్ళీ డబ్బులు పెట్టినాడు. ఏం చేసుకుంటాను వీడు? ఏం కాదు పనులు ఏం చెప్పలే నువ్వు సరిగ్గా ఏమేం చేయించుకుంటావు అనేది. నేనేదో టెన్షన్ లో ఏం పనిలో ఏం మాట్లాడతాను? చెప్పినదే ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇచ్చినావు సమయానికి కాదు. ఒక నిమిషం లే, నువ్వు రారా. ఏం పనులు చెప్పు, అట్లా ఏమేం చేయించుకుంటావు లేదు పనులు చెప్పు. ఇప్పుడు తీసిపోయి అంటే నాకు క్లారిటీ ఉంటుంది కదా. నేను పొద్దున్న లేస్తే నాకు మసాజ్ చేస్తాడులే, అదే పెద్ద విషయం కదా. ఇంకా ఏంటి బ్రష్ చేపిల్లా ఊడగ ముడ్డి కూడా అడగమని ఇంకంట. ఎవరు కడగల్లా టైం వస్తుంది. టైం డైలీ చెప్పలేదా నీకన్నా? నేను చెప్పలేదు అవన్నీ. చెప్పలే డైలీ. ఇంకా ఏమేమి పనులు? ఇంకా కుక్కలు ఉంటాయి. కుక్కర మాస్ చెప్పిల్లా. కుక్కల బాత్రూమ్ నుంచి వల్ల ఇంకా డైలీ వచ్చి బాత్రూమ్ పోయేది కూడా కుక్కల బాత్రూమ్ పోయినప్పుడేనా? ఏంది నువ్వు ఊరికే మళ్ళీ ఊరికే దెబ్బలు తినేది ఎలా నువ్వు? గొడవ అంత వాడిని పోయి ఎవరికి అమ్మినావు నువ్వు? వీనికి అమ్మిండేది. ఇంకా ఏమైనా ఉన్నాయి పనులు? చాలా ఉన్నా అంత చేపిస్తాను నేను. మనకు చేపిస్తులే, చేస్తాడు. ఏంటంటే డబ్బులు రావా? పోవా నువ్వు? ఏంది పోవా నువ్వు? ఏంది పోవు? ఏ తమాషలేమన్నా? వాడు ఏం మెంటలోడు వానికి ఏమి నువ్వు? ఎవడు మెంటలోడు? వాడు సంతోషమన్నా అవన్నీ ఉండు తీసుకోదని చెప్పు. వస్తావు రావరా? రాకపోతే నన్ను కానీ ఎత్తపోతావు. నువ్వు ఏది బెస్ట్ కదా. ఇప్పుడు కాదు నువ్వు ఈడెట్లా చేస్తావు, ఇంటికి తీసుకుపోయి కొడతావేమోని. నాకు బాగా పని చేసి నువ్వు బాగా పెట్టి బాగా చేస్తే ఓకే. వాడిని కూడా అబ్బాయి కొడతాంటే అప్పుడప్పుడు నేను ఏమంటే నాకు కొట్టకపోతే నేను వాడు ఉంటా. ఇప్పుడు వాళ్ళని కొడతా మళ్ళీ. ఇప్పుడు వాళ్ళు కొడతావు ఖచ్చితంగా కొడతా. ఇప్పుడు వాడు పనులు బాగా చేసినా కొడతావా? అప్పుడప్పుడు కొడతా. అంటే ఏమంటే పనులు బాగా చేస్తే అప్పుడు కొడతావు. కొడతా. కొట్టేకి ఎవరు లేకపోతే వీళ్ళు కొడతా. అంటే రోజుకి ఎన్నిసార్లు కొట్టచ్చు? ఎలా చెప్పలేము మరి. నా మూడు కొట్టే ఎవడు ఎవడని కానీ కొట్టించుకోనే పన్ను పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చిన అన్న మెంటలోడు సైకిలోడు ఏ దాంతో కొడతావు? ఏమో నా కంటి కనపడుతుంది ఇదే అంతే. ఒకవేళ కత్తి ఉండే? కత్తి కూడా
నిజంగా నమ్మేస్తాను రాని కాదు వాడు ఏమో తప్పు చేస్తే అది కొట్టేది, తప్పు చేయకుండా కొడతాడు. తప్పు చేయకుండా కొడతాను నేను. రాత్రి పూట పడుకొని ఇస్తావా? ఏ లోపల అసలు నువ్వు పోయి ఏడుకుని పెట్టా కాదు ఇప్పుడు రాత్రిలో పడుకొని ఇస్తావా? అది పనుకో నేను చెప్తాను పనుకోకూడదు. ఎన్ని గంటలకు నువ్వు పడుకొని ఇస్తావా? పోనీ 4 అవుతుంది, పొద్దున్న 4 అవుతుంది. పొద్దున్న 4 అవుతుంది. ఏంది నా ఈడు మేలు ఏంది నా ఈడు మేలు అంటే కుక్కలన్నా ప్రేమ చూసుకుంటావా? కుక్కలు అంటే ఇంకా వాడి కుక్క కన్నా అభిమానంగా తీసుకుంటాం. అభిమానం కుక్కను కొడతావు నువ్వు? కుక్కను కొడతాంట. ఎవరు లేకుండా కుక్కను కూడా కొట్టేది. కుక్కలు కూడా సాగు కొడతానువా? కుక్కను కూడా కొట్టేది. ఇంకా దాంట్లో ప్రేమ ఏముంది? నువ్వు దానికంటే బాగా చూసుకుంటా అంటే దానిలో కూడా ఎట్లంటే వీనికి ప్రేమ చూపిస్తే నేను కొట్టాను దాన్ని. ఏంది మాట్లాడుతున్నావు? కుక్కలను కొట్టేది ఏంది? నువ్వు అన్నతో మాట్లాడుతానా చెప్పు. ఇప్పుడు కుక్కలు వీడు ఒకటే చోటు ఉంటాయా? ఒకటే చోటు ఉంటాయి. అంటే కుక్కలు బోరే మాట్లాడుతున్నావు నువ్వు. అంటే కుక్కల రూమా? ఏంది నువ్వు ఎవరితో పిలిచిపోయినావా? కుక్కలు నీకు రూమ్ ఇస్తా అంటాడు. ఇంకెంతకంటే ఏం కావాలా? ఏంది రూమ్ చచ్చిపోతావి. ఎవరు వస్తా కూర్చో మాట్లాడి పంపిస్తా. ఏమంటాడు? ఇది నవ్వుతాడు మళ్ళీ వాడు ఎందుకు రాడన్నాడు. ఎందుకు రావు? ఎందుకు రాను? ఎందుకు రాను? కాబట్టి లంగానే ఇప్పిస్తాను. కాదు ఒకటి, ఇప్పుడు వీనికి బట్టలు ఎన్ని జతలు పంపిల్లా? మనం 2 సార్లు వానికి. 2 సార్లు? 2 సార్లు. ఎన్ని రోజులు గిడిచి పెట్టాలి నువ్వు? 2 అవే అవే ఇంకా వానికి 2 పొద్దునవే రాత్రి అవేనా? నువ్వు కొట్టే కోట్లకి బట్టలు చినిగిపోతాయి. అప్పుడు ఇంకా అట్లే తిప్పుతామని. బట్టలు లేవు, బట్టలు మనకి ఇంకంతే. చినిగింది ఇది చినుగుతా అంటే ఇంక మామూలే. ఇంకా నీకు ఇంకా అడిగేమేమి చిరుగుతాయి అడిగిపోయినాక. ఇంకా అడిగేమేమి చిరుగుతాయి అడిగిపోయినాక. మనిషి కాదు. నాకు భయం వేస్తాను. డబ్బులు ఎంత కట్టాలప్పా? పోనీ ఎంత కట్టాలి చెప్పప్పా? నేను 200 తీసుకున్నా. 200 వడ్డీ అని చెప్పిన 200 రూపాయలు. 200 నీ ఇబ్బంది అంతే. ఈ పొద్దుకు 30 గంటలు వేసుకో. 32 60,000. 60,000 నువ్వు ఇచ్చిన 200. 60,200 కట్టాల. 200 కట్టాలి. కట్టేసాను. ఏం 60,200 కట్టాలా? కట్టేసి అసలా ఏమన్నా నీకు ఎవడు పెట్టమంటారు? 60,000 నువ్వే నువ్వు మన ఇస్తే నేను గంటకు 100 రూపాయలు ఇస్తాను. గంట 100 రూపాయలు నువ్వే ఇస్తావా? పని చేసుకొని గంటకు 100 ఇస్తాను. ఏమి నాడు గంటకు 100 అంటే ఇంకా రోజుకి నీకు 24 గంటలు 2,400. వాడు కొడతాడంట, గుక్కులు బాత్రూమ్ వేస్తాడంట. వాడు కొడతాడంట, గుక్కులు బాత్రూమ్ వేస్తాడంట. సిగరెట్లతో కాల్చి ఏం చేస్తావా? తగ్గి పెడతాను. అగ్గిపుల్లలతో కాల్చి పెడతావా? నాకు ఆనందం. వాని కాలుస్తే కుక్కలు కూడా కాలుస్తానవా? కుక్కలు ఏం కాల్సే. కుక్కలు కాల్సావు. మళ్ళీ వీడు కుక్కతో సమానం వంటివి. వాడు మంచి కదా, కుక్కలతోనే సమానం వంటివి. మళ్ళీ దాని ఏదో మళ్ళీ మా మైండ్ మారిపోతుంది మనకి. తిండి ఏం పెడతావు? తిండి నీకు వానికి ఏం కావాలి? వాడు బిర్యానీ కావాలంటాడు. బిర్యానీ అవసరం మరా నీకు? చూడు బిర్యానీ అవసరం మరా నీకు? చూడు బిర్యానీ ఇంటికి వానికి అడుగుమంటాడు. బిర్యానీ అవసరం. ఏది పెడతావు? కుక్కలదే పెట్టేస్తావు. కుక్కల ఫుడ్డేనా? కుక్కల ఫుడ్డే పెట్టేస్తావు. ఏందన్నా నీకు? నువ్వు ఎవడు పెట్టమంటారు నీకే? నాకేం తెలుసు అట్లా ఆలోచిస్తాడు. ఎవడు పెట్టమన్నా నీకు ఇట్లా వరకే? అసలు 200కి నాకే అర్థం కాడాలండు. రోజుకి ఎన్ని గంటలు పండుకొని ఇస్తావు చెప్పు? కాదు నా నువ్వే నా డబ్బులు కట్టుకోకుండా 60,000 ఏడగట్టాడు. 60,000 ఏడగట్టాడు. నాకే ఒకటి అర్థం కాలే. నువ్వు ఎన్ని గంటలు పని చేయించుకుంటావు, ఎన్ని గంటలు పండుకొని ఇస్తావు? నువ్వు 22 పని చేపిస్తాను. 2 గంటల సేపు? పోరా నువ్వు ఏం రాదు కానీ. పోరా నువ్వు ఏం రాదు కానీ. ఏం రా నువ్వు? లే రానంటా మళ్ళీ. లే బాబాయ్ బండెక్కు. అంతా 200 నువ్వు చేసేది వాయమ్మ. ఏందిరా వీడు? నాకు తెలిసి నువ్వు ఈరోజు రాత్రిగా చచ్చిపోతావేమో పంపిస్తే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. నేను ఆడుకోను.
తీరా నాయన వీడియో సైకో గాడు ఉన్నట్టున్నాడు తీసాడు అంతా చించేసే కదరా నాయన పోజు పోన్లే నేను మాట్లాడతా నాదేం చింపద్దాలప్ప నేను పంపిస్తా ఉండు నేను మాట్లాడుతూ ఉండు ఏంది రాది వానెమ్మ తిరుగు ఇట్లా ఏంది రాది వానెమ్మ తిరుగు ఇట్లా ఇప్పుడు ఒకటి కాదనా ఏందో ఒకటినా వాడు ఇప్పటికే ఈడే ఇట్లా చంపేస్తాడే ఇట్లు చింపేసి పై అంతా పగలు దింగి పై అంతా పగలు దింగి మరి దొబ్బి రాతాని చెప్తాడే నువ్వు ఎందుకు నీకు ఇంత కోపం వాడు చేసే పనులు అన్నట్టున్నాయి వాడు ఏం మాట వింటున్నాడా ఫస్ట్ ఏం చెప్పినా నీకు మాడంటే కొట్టానన్నా మాట వినకపోతే కొడతా ఇంకా ఆలోచించుకొని వాడు రా అంటాను ఆలోచించేది కదా రా అని అంటాను నువ్వు వస్తా పోతావు అడుగుతావు చెప్పు నా ఎవరినా ఇంతోనా నా ఎవరినా ఇంతోనా రాబాయ్ 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 బండి తినా లేదు నా బండి పంపిస్తాను కాదు నువ్వు ఏమని అన్నేవాడు కాదు వాడు ఏమని అన్నాడు ఇంతగా చెప్పునా ఏమని అన్నాడు అంతగా ఏమన్నా ఏమని అంటే కింద కూడా చేస్తా అంటే ఏమనలేదు కాబట్టి చిన్న పైంది ఏమనంటే కింద కూడా అంటే వీని దృష్టిలో ఏమని అన్నా కొడతాడు ఏమనుకున్నా కొడతాడు కదా అంతే పని చేసినా అనుకోతే రెండు అన్నా కొడతాడు ఏమనుకున్నా కొడతాడు కదా అంతే పని చేసినా అనుకోతే రెండు పని చేయకపోతే ఎక్కువ కొడతాడు చిల్లరుడా నువ్వు వానికి లేని వేయడాలని కొట్టమని చెప్తాను సూచిస్తున్నావా వాడు ఏం కొట్టడం ఏంది వాడు సింపడం ఏంది ఏమి ఇలా చెయ్యి ఎవడు చించిలే అంగినే ఇలా చెయ్యి ఎవడు చించిలే అంగినే ఇంత అంగిని ఏం మాట్లాడలే ఈయన సైకోలు మించుకొని వచ్చి వాచ్ చేస్తాను సైకో గీకో అంటే మళ్ళీ నీకు తెలుసుగా మొన్న ఏం జరిగింది వద్దులే ఇరిగినాయివన్నీ వాడు నిజంగానే ఇరుకోట ఒకటి చెప్తాడు ప్రేమ చూసుకుంటాడు కోపం ఉంటుంది చూడు నవ్వుతా అంటాడు బాగా మళ్ళా చూడు ప్రేమ ఉంది సైకో ప్రేమనా ఎప్పుడు పోతుందో ప్రేమనా ఎప్పుడు పోతుందో మాట్లాడిస్తాడు చూడడం కూడా ఏమన్నా ఇప్పుడు ఏమైనా మంచి పిలిచినాడు రాలి కదా నువ్వు రాకుండా చూడు మళ్ళీ పని పెడతాను ఇప్పుడు నువ్వు కోపంలో ఎంతసేపు ఉంటావు 24 గంటలు 22 గంటల సేపు కోపం ఉంటావు మిగతా 2 గంటలు అందుకే పండుకోమని చెప్తారు 2 గంటలు అందుకే 2 గంటల సేపు పండుకోమంటున్నావు అంటే నువ్వు పండుకునేటప్పుడు కొట్టవు 2 గంటల సేపు 2 గంటల సేపు కొట్టినాను అంటే పండుకున్నప్పుడు ఒకవేళ నువ్వు రా ఎత్తేసి చంపేది ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా అంటే పండుకున్నప్పుడు ఒకవేళ నువ్వు రా ఎత్తేసి చంపేది ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా ఏం మొక్కరాలా ఏమన్నా ఏమల్లా ఇస్తారు రాయి చంపేది బామలో ఇట్టున్నాడు పండుకున్నాడు ఏమన్నా గూగుల్ వేసి ఏమని చేసి అసలు వద్దులే పనికి వద్దులే డబ్బులు కడతాడు డబ్బులు కట్టమన్నా కట్టారా డబ్బులు ఏడున్నా ఇప్పుడు 60,000 ఉన్నట్టుండంటే టైం చెప్పు మళ్ళీ కావాల్సి టైం ఏం నువ్వు లేదనా టైం లేదనా నిన్న ఇంటి ఈ పొద్దు వరకు నీకు డబ్బులు తీసుకుంటా ఉంటే ఎట్లుండాలన్నా కరెక్టేలే 200కే కదా నువ్వు ఇంత చెప్తాను ఒకటే సార్ 200 రూపాయలకి 200 కట్టేది ఈజీ ఉండు వడ్డీ కట్టాలంట 200 కట్టేది ఈజీ 60,000 వడ్డీ కట్టాలంట నాకు వడ్డీ కట్టాలి 2 కట్టాలా నీకు అసలు ఇచ్చేస్తాంలే వడ్డీ లేదు వడ్డీ కానీ కాదు నాకు వాడు మసంగా చెప్పుంటే అసలు వడ్డీ తీసుకుంటాను వడ్డీ తీసుకోను నేను వాడు క్యారెక్టర్ మసం లేదండి నువ్వు నార్మల్గా ఒకసారి అంట నీటి చెప్పు రిక్వెస్టెడ్గా చెప్పు నీ ప్రవర్తన బాగాలేదంట నేను రాను అవి కాకుండా మామూలు చెప్పు మాటికి పోయి చెప్పు మామూలు చెప్పు నేను వచ్చే కాదులే నాకు కొద్ది పనులు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాంలే నీ అసలు 200 ఇచ్చేస్తాంలే అని మంచిగా చెప్పు నీ అసలు 200 ఇచ్చేస్తాంలే అని మంచిగా చెప్పు మళ్ళా డబ్బులు లేవు మళ్ళీ 200 ఇచ్చేస్తాను కాదు నువ్వు ఇప్పుడు ఆవు కొమ్ములకి పొడి పిల్లని తీసుకున్నావా ఇప్పుడు ఆవు కొమ్ములకు పొడిపించేది అది చూడు సీరియస్ అయింది ఓ అమ్మ నీ వల్ల దానిలో కూడా గలాడ పెడితే అట్లుంటుంది తెల్లవ దగ్గర తీసుకో తెల్లవ దగ్గర తీసుకో
అద్దం వచ్చేది ఓయమ్మా నువ్వు ఇంట్లో కాడ ఇంకెంత చేస్తావు అని నాకు అర్థం కాలే. నువ్వు ఒప్పుకున్నావా పోయేకి? ఆ? పోతావా ఆ? ఆ? పోయేకి ఓకే కదా? ఆ? బాగా చూసుకుంటాడు కాదు. ఇప్పుడు ఇంటికి తీసిపోయినాక ఏమైనా పెడతావా అన్నాము? ఫుల్లుగా పెడతా. ఏం పెడతావు? కుక్కలు చాలా స్టాక్. మీకు ఇచ్చినాయి అవి? కుక్కలు స్టాక్ ఉంది. ఇప్పుడు కుక్కలు పెడతావా? కుక్కలు పెడితే బాగా అదే కదా. నువ్వు ఎవరికైనా అప్పించింటివా ఇంత ముందు? మీ ఇంటికాడ దింపి ఇప్పుడు ఇంట్లో వాడు ఫ్రీగా తిరగచ్చా లేదా గొలుసులు ఏమైనా వేస్తావు కాలికి? ఏ చల్లర గొలుసులు ఏమైనా వేస్తావు కాలికి? ఏ చల్లర చైన్ వేసి ఒక్క చైనా? ఒక్క చైన్ వేస్తావు నీకు. అంటే బాగుండకపోతేనే మామూలుగానే వేసింటావు ఒక చైన్. ఇప్పుడు బాగుంటే వేయను, బాగాలేకుంటే చైన్ వేస్తా. చేస్తాను మటన్ చేయలేదనుకో. అదేదో మరసంగా చెప్పు. అదేదో చెప్పు. చేస్తాలేనా? లాస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తాను బాబు. ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? మళ్ళా దింపేసి ఇంటికాడ వచ్చి నాకు నువ్వు కూడా ఎక్కించుకో. వాడొద్దులే, నేను దింపితే మంచిదిలే. భయపడతాను. నేను వస్తాలేప్పా నీకేమి. నేను వచ్చి నీకు దింపుతాను కదా. యాడ ఊరకలేక అలిసిపోయినాడు అప్పుడే. యాడ ఊరకలేక అలిసిపోయినాడు అప్పుడే. పోడరా కూర్చో. నేనే వానికి అలవాటు లేదులే. మధ్యలో నువ్వు అడేళ్ళ మధ్యలో కూర్చుంటే కొడతానే కూర్చుంటావు అని వాడు భయం. కూర్చో. హ్యాపీగా ఉండుగా ఇంటికాడ. బాగా చూసుకుంటాడు. ఆ బట్టలతో ఏమరా ఇంటిస్తారా? తీసుకోండి బట్టలు. ఏ బట్టలు? ఏం బట్టలు ఇస్తావు? చెప్తారా? ఏం బట్టలు? ఏం కాదు నీకు? బాబు అద్దో 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 అద్దో. ఇటు ఇంటికాడికి పోతే పట్టుకుంటాడు. ఊరుకురుకో.